అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఏమాయ రైతు బంధు, ఎటువాయ నీ టింగు టింగు. రైతులందరూ ఇప్పుడు ఇట్లనే అడుగుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగం మొత్తం ఎదురు చూస్తూ ఉన్నది ఈ రైతు భరోసా పైసల కోసం. నిజంగా లేనివి చెప్పి మరి పొంకనాల పోతిరెడ్డికి 3 ఏళ్ళు 36 దొడ్లు అన్నట్టు లేనివి చెప్పి ఆశలు కల్పించి రైతులను ఇలా మోసం చేసింది కాంగ్రెస్ సర్కార్. ఏదో సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సమీక్షలో రైతు భరోసా గురించి, రైతుల గురించి తీసుకున్న క్షేమం గురించి కూడా రేవంత్ రెడ్డి చెప్పిండట. మరి రైతులకు ఏ విధంగా క్షేమం చేసిండు, రైతుల గురించి ఆలోచన చేసి ఏ విధంగా క్షేమం గురించి ఆలోచన చేసి అది చేసిండో మరి రేవంత్ అన్ననే చెప్పాలి, రైతులకు సమాధానం ఆయననే చెప్పాలి. రైతు భరోసా ఎగ్గొట్టబట్టే, రైతు రుణమాఫీ ఎగ్గొట్టే, రైతులకు ఎరువులకు తిప్పలు కాబట్టే, టయానికి కాళేశ్వరం మీద కుళ్ళుతోని, కాళేశ్వరం మీద కుట్రతోని రైతుల పంట పొలాలకు టయానికి నీళ్ళు ఇడిచిపెట్టకపోయే. నిజంగా 24 గంటల కరెంట్ అన్నకాడ ఇప్పుడు 12 గంటలు కూడా రాని పరిస్థితి. మరి ఏ ముఖం పెట్టుకొని రైతుల క్షేమం గురించి మాట్లాడిర్రో ఢిల్లీ అధిష్టానం దగ్గర తెలియదు. ఇంకో కొంతమంది కాపాడేటోళ్ళని ఇక్కడ పెట్టుకొని ఆయన అక్కడ పోయి పొంకనాలు కొడుతూ ఉన్నాడు. ఎందుకంత బాధ అవుతుంది, ఎందుకు ఈ మాటలు వస్తున్నాయి అంటే ఒక రైతు బిడ్డగా ఆవేదన అంతా ఇంత కాదు. రైతుకు పంట పెట్టుబడి సాయం వస్తుంది అని చెప్పేసి, రైతులు ఎవరి దగ్గర చేయి దాసరు అని చెప్పేసి, రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదని చెప్పేసి ఇలా రైతులకు పంట పెట్టుబడి సాయం కింద పంటకు పైసలు ఇచ్చుకుంటూ పోయినరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో. ఇలా కేసీఆర్ 10,000 బిచ్చం ఎత్తాండు, నేను అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తా, అట్లా ఇస్తా ఇట్లా ఇస్తా అని చెప్పేసి వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా, ఇటు పోతే కౌలు రైతులకు కూడా అవే 15,000 రూపాయలు ఇస్తా, ఇవన్నీ చెప్పిండ్రు. పంట ఏ పంట అన్నా కానీ క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పేసి చెప్పిండ్రు. పంటల బీమా అన్నారు. ఇగో ఎన్నో విధాలుగా వచ్చి రాగానే చట్టబద్ధత తీసుకొస్తాం అసెంబ్లీలోనే అన్నారు. 6 గ్యారంటీలకు ఏవి లేవోల్లా. నిజంగా చెప్పాలంటే లీకులు ఇచ్చుకుంటా వైరు మున్సిపల్ ఎన్నికల ముంగట ఏమనుకున్నాడు, ముందుగాల జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలి. కానీ ఎందుకు పోయిండు జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టకుండా, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టకుండా మున్సిపల్ ఎన్నికల కంటే ఎక్కువగా రైతుల ప్రభావం పడది అని అనుకున్నాడు. కానీ రైతులు మున్సిపాలిటీలలో కూడా ఉంటారు అని చెప్పేసి ఆలోచన చేసి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైతే విడుదలైందో అప్పటి నుంచి లీకులు ఇచ్చుకుంటా పోయిండు. రైతు భరోసా కోసమే 9,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండ్రు, అప్పులు తీసుకొచ్చిండ్రు, అట్లనే పెట్టిండ్రు. ఇక రైతుల ఖాతాలలో పడ్డట్టే, రైతుల ఖాతాలలో జమైనట్టే. నిజంగా రైతన్నలారా మీకు రైతు భరోసా పైసలు పడుతున్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో చూసేటోళ్ళు ఎవరన్నా ఉంటే రైతు భరోసా లేక మీరు ఎంత తిప్పల పడుతూ ఉన్నారు, రైతు భరోసా పైసలు వస్తే మీకు ఏ విధంగా ఆసరైతే జర కింద కామెంట్లలో పెట్టుండ్రి. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్, ఇలా రైతు భరోసా పైసలు వానాకాలం ఇచ్చినట్టుగానే 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో టింగున పడతాయి. ఈ మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియంగానే, మున్సిపల్ ఎన్నికల కోడ్ 16వ తారీఖు ముగుస్తుంది. ఈ కోడ్ ముగియంగానే నేనేం చేస్తా అంటే 17వ తారీఖు నుంచి రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో వేస్తా అని చెప్పేసి అనుంగ సంస్థలల్లా, వంది మాగదుల సంస్థలల్లా లీకులు ఇచ్చుకుంటూ పోయిండు రేవంత్ రెడ్డి. ఏమి లీకులల్లా, మామూలు లీకులా? 17 తారీఖు నుంచి రైతు భరోసా, 17వ తారీఖు నుంచి రైతు భరోసా, మా సొంటలను కూడా పాపం రైతులు ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి 17వ తారీఖు నుంచే రైతు భరోసా పైసలు వేస్తారు అని చెప్పేసి మేము కూడా వార్తలలో చెప్పుకుంటూ వస్తుంది. రేపటి నుంచే రైతు భరోసా, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ విడుదలవుతుంది అని చెప్పేసి ఈ నోటిఫికేషన్ విడుదలకు ఈ రైతు భరోసా పైసలకు లింకు పెట్టిండు రేవంత్ రెడ్డి. ఎందుకంటే అంతకుముందు రైతు భరోసా పైసలు, రైతు బంధు పైసలు పంట పెట్టుబడి సాయం కింద రైతులకు పడేది. కానీ ఇప్పుడు ఓట్ల బంద్ అయిపోయింది. అది రైతుల కంటే ఎక్కువగా ఓట్ల రూపంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల బొచ్చలలో ఓట్లు రాలాలనే ఉద్దేశంతోనే ఈ రైతు భరోసా పైసలు వేసుకుంటూ పోతా ఉన్నాడు. ఇది వరకు 3 విడతలు ఎగ్గొట్టిండు. వచ్చినప్పటి నుంచి ఒక 2 విడతలేమో ఇచ్చిండు, ఒక విడత అరకొరగానే ఇచ్చిండు. ఏమన్నారు, దాదాపు 20 లక్షల నుంచి 20 లక్షల ఎకరాలకు రైతు భరోసా పైసలు తీసేస్తారు, వెయ్యరు. 30% పంటల 30% భూములకు రైతు భరోసా పైసలు ఎగ్గొడతారు ఈ తాప అని చెప్పేసి మధ్యలో లీకులు. మళ్ళా అట్లయితే అసలుకే ఎసరు వస్తుంది, లేదు కట్ చేసేది లేదు. మొత్తం ఎప్పుడైతే వానాకాలం పంటకు వేసినామో యాసంగి పంటకు కూడా గట్లనే వేస్తాము, అప్పుడు వడ్డోళ్ళందరికీ ఇప్పుడు కూడా పడతాయి అని చెప్పేసి మళ్ళీ లీకు మధ్యలో. ఇట్లా లీకులు ఇచ్చుకుంటా ఎన్నొద్దులు జరుపుతారు, ప్రభుత్వాన్ని ఎన్నొద్దులు నడుపుతారు. ప్రజల మీద, ప్రజల అవసరాల మీద, ప్రజల సంక్షేమం మీద ఎప్పుడు దృష్టి పెడతారు?
చెప్పుకున్నంత ఈజీ కాదు రేవంత్ అన్న. పాలనంటే ప్రజలు జై కొట్టాలి, పాలనంటే ప్రజలు గుండెలలో పెట్టుకొని చూసుకోవాలి, పాలనంటే కలలు లేపి అడిగినా కూడా, నిద్రలు లేపి అడిగినా కూడా ఎవరు ముఖ్యమంత్రి అంటే ప్రజలకు మంచి చేసే రేవంత్ అన్న అని చెప్పుకోవాలి. కానీ మీది అట్లా లేదు కథ. ఎవరైనా లేపి అడిగితే ఏం ముఖ్యమంత్రి, ఏం పాడో, ఏం కథనో అని ఏమన్నంటే ఢిల్లీకి మూటలు మొయ్యాలి. ఇలా 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా పైసలు ఆపుతురు, కానీ 5,000 కోట్ల రూపాయలు పెట్టి గాంధీ విగ్రహం పెడతారట. మూసి సుందరీకరణ పేరు మీద అక్కడ ఒక బిజినెస్కు సంబంధించిన ఒక కాలనీ ఏర్పాటు చేయాలని చూస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. దానికోసం పేదల ఇండ్లు కూలగొట్టి, పేదల పొట్టగొట్టి, ఇలా పేదలను నడి బజార్లో వదిలిపెట్టి, ఇలా మీ అంతలో మీరు ఖాళీ చేసి వెళ్ళిపోతే దానికి సంబంధించిన పరిహారం కట్టిస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లు కూడా విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి. ఇల్లంటే పైసలేనా? మరి తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. తలా రూపాయి వేసి మీ అకౌంట్లో మీ ఇల్లు ఖాళీ చేసి పొమ్మంటారు, పోతారా మీరు? ఇల్లుకు మనసుకున్న అవినాభావ సంబంధం అది వేరు. ఇక్కడ పైసలు కాదు సమస్య. రూపాయి పోగేసుకొని కొనుక్కున్న చిన్న వస్తువు మీదనే అంత పాయిరం పెంచుకుంటారు. మరి ఇల్లు కదా, కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి కట్టుకున్న ఇల్లు కదా. ఇక్కడ ఆ ముచ్చట పక్కకు పెడితే మరి ఏమైంది రైతు భరోసా? ఎటువైంది? 23 తారీఖు నాడు టింగు అది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుంది అని చెప్పిండ్రు. దానికంటే ముందుగానే రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో వేస్తా అన్నారు. నా టింగు లేదు, నా టంగు లేదు. ఇది వరకు రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో పడ్డది లేదు. దీని మీద ముఖ్యమంత్రి సపోర్ట్ చేయడు, వ్యవసాయ శాఖ మంత్రి సపోర్ట్ చేయడు, అనుంగ సంస్థలేమో పత్రికలలో వార్తలు అబ్బా పెద్దగా రాసుకొని వస్తాయి. ఇట్లున్నది కథ. రైతుల ఉసురు పంచుకోకుర్రి, రైతులను గోసబుచ్చుకోకుండ్రి. ఇప్పటికే రైతన్నలు ఆగం కావాల్సిన పరిస్థితి. పోయిన వానాకాలం ఎక్కువగా పంటలు మొత్తం నష్టపోయినాయి. రాళ్ల వానలు, వడగండ్ల వానలు, తుఫాను వానలు, ఇట్లా ఎన్నో విధాలుగా రైతులు ఆగమైనరు, నష్టపోయినరు. ఇప్పుడు రైతుకు పంట పెట్టుబడి సాయం ఇత్తనన్నా వాళ్ళు పంట వేసుకున్నారు ఆల్రెడీ సప్పో చేసి. తెచ్చుకున్న అప్పులన్నా తీర్చుకుంటారు కదా, తీసుకొచ్చుకున్న అప్పులన్నా తీర్చుకుంటారు కదా ఈ రైతు భరోసా పైసలు వేస్తే. మొత్తం మీద రైతు భరోసా పైసలు ఎప్పుడేస్తారని రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులను గోసబుచ్చుకోకుండ్రి, రైతుల బాధలు జర పట్టించుకోండి రేవంత్ అన్న. మా ఎంఆర్ మీడియా తరపున కోరుకుంటున్నాం జర. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్.